హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఎమ్మి రెసిపీస్. ఈరోజు నేను పూరీలోకి మంచి కాంబినేషన్ అండి. హోటల్స్‌లో ఇస్తుంటారు కదా! సాగు అనేసి, బొంబాయి చట్నీ అని కూడా అంటుంటారు. ఇది చాలా బావుంటుందండి. దీని కాంబినేషన్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. సూపర్ ఇది. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. చేసే విధానం చూపిస్తున్నాను. ఇక్కడొచ్చేసి కడాయిలోకి ఒక 2 స్పూన్లంత ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. ఆవాలు, జీలకర్ర వేసుకొని చిటపటలాడినాక ఉద్దిపాలు, శనగపాయలు వేసేసుకొని, అలాగే పచ్చికరివేపాకు అనమాట. అది కూడా వేసుకొని ఒక 4 మీడియం సైజ్ ఉల్లిపాయలండి. అవి చిన్న పొడవుగా కట్ చేసుకున్నాను. అదే పప్పు తిరువాతకి వేసుకుంటాం కదా! స్లైసుల్లాగా అది. కారంగా ఉండాలి కాబట్టి నేను 5, 6 ఏసేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు. పొట్టిమిరపకాయలు 2. కారం గిన లేకోకుంటే అండి శనగపిండి టేస్ట్ వస్తుందనమాట. సప్పగుంటుంది. ఈ సాగేమంత టేస్ట్ ఉండదు. కొంచెం కారం కారంగా ఉంటేనే బావుంటుందనమాట. ఇవి ఆయిల్‌లో వచ్చేసి 50% ఏపుకోవాలి. మనం తొందరగా నీళ్ళేసేసుకోకూడదు. ఇలా పసుపును కొంచెము తగినంత సాల్ట్ ఏసేసుకొని బాగా వేయించుకుంటూనే ఉండాలనమాట. ఆయిల్‌లోనే 50% ఉడికిపోవాలి. ఇప్పుడొచ్చేసి ఒక గ్లాస్ వాటర్ ఏసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాక మూసిపెట్టుకొని కొంచెం మీడియంలో పెట్టుకుంటే గిన మెత్తగా ఉడికిపోతుంది ఎర్రగడ్డ. ఈ సాగు ఎంత ఫాస్ట్‌గా చేసుకోవచ్చంటేనండి చాలా తొందరగా అయిపోతుంది. ఒక పక్క పూరీ పిండి కలిపేసుకొని, కట్ చేసుకొని ఫటాఫట్ ఇట్లా కడాయి పెట్టేసుకొని, ఇలా చేసేసుకున్నామంటే తొందరగా అయిపోతుందనమాట. ఇప్పుడొచ్చేసి ఒక స్పూన్ నిండా శనగపిండి తీసుకొని, ఒక అర్ధ గ్లాస్ నీళ్ళలోకి ఉండలు లేకోకుండా బాగా కలుపుకున్నాను. ఉండలుంటే గిన అంత బావుండదనమాట. ఇలా ఒక చేత్తో పోస్తూ, ఓ చేత్తో కలబెట్టుకోవాలి. అప్పుడే ఈక్వల్‌గా ఉడుకుతుంది. లేదంటే అడుగున కూర్చుంటుంది శనగపిండి గట్టి గడ్డ మాదిర. ఇలాగ పచ్చివాసన పోయేదాకా బాగా ఇలా వేయిస్తూనే ఉండాలండి. మంట తగ్గించుకొని. మనకింత మాత్రం చాలు పూరీలోకి కాబట్టి కొంచెం నీళ్ళేసుకునేవాళ్ళు ఇప్పుడు కొంచెం వేడి నీళ్ళేసుకోవచ్చు. చానా గట్టిగా అయితే గిన. ఇంక చల్లారే కొద్దీ ఇంగా గట్టి పడుతుంది. అంతేనండి ఇది. కొత్తిమీర ఏసేసుకొని ఇంక దించేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్‌తో వస్తుంటాను. చాలా తొందరగా చేసుకోగలిగే రెసిపీసు. అంతేనండి. నేను పూరి చేసుకున్నాను ఇందులోకి. ఇది పూరీలోకి మంచి కాంబినేషన్ అని చెప్పాను గదా! చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చుతుందనుకుంటున్నానండి. థాంక్స్ ఫర్ వాచింగ్.